బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముగిసింది. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, ఎక్కడెక్కడ పార్టీకి బలం తక్కువగా ఉంది అనే అంశాలపై నేతలు చర్చలు జరిపారు. అలాగే తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను కిషన్ రెడ్డి నియమించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా బాధ్యతలను అప్పగించారు. ఈ సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని అంతటా చర్చ జరుగుతుందని, మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముగిసింది. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, ఎక్కడెక్కడ పార్టీకి బలం తక్కువగా ఉంది అనే అంశాలపై నేతలు చర్చలు జరిపారు. అలాగే తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను కిషన్ రెడ్డి నియమించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జీలుగా బాధ్యతలను అప్పగించారు. ఈ సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని అంతటా చర్చ జరుగుతుందని, మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న చిన్న పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కలలు కంటా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ఎవరి ప్రభుత్వం ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, ఎవరి నాయకత్వం అయితే సమర్థంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని సర్వేలలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ చౌరస్తాలు కలిసినా, ఏ బస్సులు కలిసినా, ఏ ట్రైన్లు కలిసినా, ఏ పెళ్లి ఫంక్షన్ లో కలిసినా ఒకటే చర్చ, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశం ఏదైతే మరింతగా ముందుకెళ్లాలి అనేటువంటి చర్చ దేశంలో జరుగుతా ఉంది. కాబట్టి ఆ దిశలోనే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్ నగరం